నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రేమి పేరుతో నమ్మించి వంచించి పెళ్లి చేసుకొని ఆమె పైన ఒక నలుగురితో అత్యాచారం చేయించిన ఘటన ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతా ఉంది. సో ఈ లవ్ జిహాద్కు సంబంధించినటువంటి విషయం ఏదైతుందో ఈ విషయంలో మన ఏఎన్ఎన్ చేతిలో కొన్ని సంచలనమైన విషయాలు మనం ఇప్పుడు బయట పెట్టబోతున్నాం. ఇంతకీ ఈ లవ్ జిహాద్లో ఏం జరిగింది, ఈ నవాజ్ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ మహిళను కలిశాడు, నవాజ్కి అప్పటికే పెళ్ళి అయిపోయింది, అయినా నాకు పెళ్ళి కాలేదు, అసలు ఆ పెళ్ళి గురించి ఏం చెప్పకుండా ఆమెతో పరిచయం చేసుకొని ప్రేమించి నేను మీ మతంలోకి మారా అని చెప్పేసి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఇప్పుడు ఆ మహిళ ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన ఛానల్ చేతిలో ఈ లవ్ జిహాద్కు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలిసిపోయినాయి. ఆ విషయాలను కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో గత సంవత్సరం 2025లో నవాజ్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని కలవడం జరిగింది. ఈ మహిళను కలిశాడు నవాజ్ అనే వ్యక్తి. లవ్ జిహాద్లో ఈ కోణంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడుకుందాం. మొదటగా షేక్ నవాజ్ షాప్ కోసం వెతుకులాట ప్రారంభించాడు. అప్పుడు బాధిత మహిళ నవాజ్కి కలవడం జరిగింది. ఆ సమయంలో షాప్ కోసం పోతే సో ఈ అద్దె విషయంలో బాధిత మహిళను కలవడం జరిగింది, షాప్ రెంట్ విషయంలో. తర్వాత ఈ నవాజ్ అనే వ్యక్తి ఈ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం మామూలుగా పరిచయం అయిన తర్వాత ఈ షాప్ ఏదైతుందో ఆ షాప్ విషయంలో పరిచయం జరిగింది. తర్వాత బాధిత మహిళతో ఈ నవాజ్ చనువుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ చనువుగా మాట్లాడిన తర్వాత ఈ నవాజ్ ఏం చేసిందంటే తనను ప్రేమలోకి దించే ప్రయత్నం, ప్రేమలో దించే ప్రయత్నం చేసిండు నవాజ్. ఆ తర్వాత ఏం చేసిండు ఈ నవాజ్ ఆమెను ఈ ప్రేమలోకి దింపడానికి నమ్మేయడానికి, నా పేరు నవాజ్, నేను నీ కోసం నవదుర్గ అని పేరు పెట్టుకున్నాను, హిందువులోకి
హిందువుగా మారానని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా చూపించడం జరిగింది ఈ నవాజ్ ఈ మహిళతో. అంటే ఎందుకంటే తనను ట్రాప్లో దించడానికి ఈ ప్రయత్నం చేసిండు. ఫస్ట్ నవదుర్గ అని చెప్పేసి పేరు పెట్టుకున్న హిందువుగాను మారాడు అని చెప్పేసి ఈ నవాజ్ ఆ మహిళతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నవాజ్ ఏం చేసిండు, పేరెంట్స్కు పరిచయం చేస్తా అని చెప్పేసి ఆ మహిళకు చెప్పిండు ఈ నవాజ్. నేను నవదుర్గగా మార్చుకున్నాను, హిందువుగా మారినాను, నీకోసం నేను ఇవన్నీ చేసుకుంటున్నా అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ చూపించాడు. ఆ తర్వాత మన ప్రేమ వ్యవహారం మా ఇంట్లో చెప్తాను అని చెప్పేసి మా పేరెంట్స్ పరిచయం చేస్తా అని చెప్పేసి రీసార్ట్కు తీసుకెళ్ళిండు. సో ఇవన్నీ చూసినటువంటి మహిళ ఏం చేసింది, అరే నాతో ఇంత పరిచయం అయింది, నాతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు, తర్వాత నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, నాపైన ప్రేమతో అతను హిందూగా కన్వర్ట్ అయ్యిండు, ముస్లిం వ్యక్తి, అదేవిధంగా పేరు కూడా మార్చుకున్నాడు, ఆ సర్టిఫికేట్ కూడా నాకు చూపించిండు, వాళ్ళ పేరెంట్స్ కూడా పరిచయం చేస్తున్నా అని చెప్పేసి అనగానే ఆ మహిళ రీసార్ట్కి వెళ్ళింది. అయితే రీసార్ట్కి వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా రాలేదు. సో పేరెంట్స్ వస్తారని చెప్పింది కదా, అక్కడ పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఆ రీసార్ట్కు వెళ్ళింది, నమ్మి వెళ్ళింది. అక్కడ వెళ్ళేసరికి నవాజ్ పేరెంట్స్ ఎవరు రాలేదు. అయితే ఆ రోజు వెళ్ళిన తర్వాత నవాజ్ ఏం చేసిండు, మొదట మత్తు ఇచ్చి ఆ మహిళను రేప్ చేయడం జరిగింది నవాజ్. సో పేరెంట్స్ వస్తారని చెప్పగానే ఈమె వెళ్ళింది. ప్రేమ వ్యవహారం కావచ్చు, పెళ్లి వ్యవహారం అంతా చెప్తారని చెప్పేసి నమ్మి మహిళ రీసార్ట్కి వెళ్ళింది. రీసార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేరెంట్స్ ఎవరు రాలేదు. ఆ రోజు రీసార్ట్కి వెళ్ళిన తర్వాత నవాజ్ ఆ మహిళకు మత్తు ఇచ్చి ఆమెను రేప్ చేయడం జరిగింది. అయితే ఈ నవాజ్ ఈ ప్రబుద్ధుడు ఏం చేసిందంటే, ఆమెతో మత్తులో ఉంది కదా, మత్తులో ఉన్నప్పుడు రేప్ చేసింది కదా, సో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో వారిద్దరి మధ్యలో శారీరకంగా కలిసినటువంటి ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలను వాడు మొబైల్లో తీసుకున్నాడు. ఫోన్లో తీసుకోవడం జరిగింది. వారిద్దరూ శారీరకంగా కలిసిన ఉన్నటువంటి ఆ ఫోటోలను. సో శారీరకంగా కలుసుకున్న విషయం ఆమెకు తెలియదు, ఎందుకంటే ఆమె మత్తులో ఉంది కాబట్టి. ఆ టైంలో వాడు ఈ పని చేయడం జరిగింది. సో ఫోన్లో వాడు ఫోటోలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఏమైందంటే, ఆ ఫోన్లో ఫోటోలను ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసిండు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలను బయట పెడతా అంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. బ్లాక్మెయిల్ చేయగానే పాపం ఆ మహిళకి తండ్రి లేడంట, తల్లి ఒక్కతే ఉంది. సో అట్లా ఒక్కసారి చెప్పేసరికి ఆమె షాక్ అయిపోయింది, భయపడి సో ఎలాగో నన్ను ప్రేమించాడు, నా కోసం హిందువుగా మారాడు, నవాజ్ అనే పేరు ఉంటే నవదుర్గగా పేరు మార్చుకున్నాడు,
సో ఏ విధంగానైనా ఇద్దరం నాకు తెలుసో తెలియకనో శారీరకంగా కలిసిపోయినాం కదా అని చెప్పేసి ఆ మహిళ ఇట్లా భయపడేయడంతో అతనితో గత సంవత్సరం పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ మెయిల్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. రిజిస్టర్ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజే వాడు ఏం ప్లాన్ చేసిండంటే అదే రోజు వాని తమ్ములు ఉంటారు, అదేవిధంగా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఒక పార్టీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. పార్టీ పెళ్లి రోజు పార్టీ, అదేవిధంగా పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. అదే రోజు ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ నవాజ్. అయితే ఆ పార్టీలో తన కజిన్స్ని తన ఫ్రెండ్స్ని రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ ఫస్ట్ నైట్కి కూడా డెకరేషన్ అంతా కూడా వాడే చేసుకున్నాడట. అంటే ఆ ఫస్ట్ నైట్ ఆ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక డెకరేషన్, ఒక డిజైనింగ్ అంతా కూడా వాడే చేసుకున్నాడట. సో ఈ పార్టీకి రమ్మని చెప్పిండు. పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తోని వాడు మందు తాగిండు, అంతా దావత్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ నైట్ రోజు కూడా మరొకసారి మహిళకు మత్తు ఇచ్చిండు. ఫస్ట్ నైట్ రోజు కూడా మహిళకు మత్తు ఇచ్చిండు. సరే మత్తు ఇచ్చి గతంలో చేసినట్టుగా మరి ఆ విధంగా ఎందుకు అంతకుముందంటే పెళ్ళి కాలేదు కాబట్టి మత్తు మంది ఇచ్చి రేప్ చేసిండు. ఎందుకు రేప్ చేసిండంటే తనతో పెళ్లి చేసుకోవడానికి, ఒక బ్లాక్మెయిల్ చేయడానికి అప్పుడు చేసిండు. మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మత్తు ఎందుకు ఇవ్వడం? పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు ఎట్లా అయినా సంసార జీవితం అనేది చేస్తారు, అది కామన్. ఫస్ట్ నైట్ ఎలా అయినా జరుపుకుంటారు, అది ఓకే. అప్పుడు మత్తు మంది ఎందుకు ఇచ్చిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఆ రోజు ఎందుకు మత్తు మంది ఇచ్చిందంటే ఆ పార్టీకి వచ్చినటువంటి తన తమ్ములతోని, అదేవిధంగా తన స్నేహితులతోని, తన భార్య ఎవరైతే ఉన్నారో ఈ మహిళకి నలుగురితో ఆ ఫ్రెండ్స్, అదేవిధంగా స్నేహితులతో కలిసి వాళ్ళ తమ్ములతో కలిపి రేపు కూడా చేయించిండు. ఆ పార్టీకి వచ్చినటువంటి ఫ్రెండ్స్, బ్రదర్స్తో రేప్ చేయించిండు ఈ బాధిత మహిళకు మత్తిచ్చి. ఇది అయిపోయింది కదా. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఒక్కసారిగా ఆమెకు ఇక షాక్ గురైపోయింది. ఓకే, వీడు నన్ను మోసం చేసిండు, వీడు నన్ను ట్రాప్ చేసిండు. సో వీడు నన్ను పెళ్లి చేసుకోవడానికి పరిచయం చేసుకొని అటు ప్రేమ అని ఒక పేరు చెప్పి నేను హిందూగా మారానని చెప్పేసి నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించిండు. ఇదంతా కూడా అబద్ధం, నేను మోసపోయాను అని చెప్పేసి ఆ మహిళ, ఈ బాధిత మహిళ గ్రహించింది ఆ టైంలో. ఇది అయిపోయిన తర్వాత చూసుకుంటే సో ఫ్రెండ్ వాళ్ళతోని రేప్ చేయించిందిగా. తర్వాత చూసుకుంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తి మీద వాడు కన్నేసిండు. సో ఇదంతా అయిపోయింది. వాడు అనుకున్నట్టు ప్లాన్ ఇదంతా. వాడు మొదటి నుంచి అనుకున్నాడు. పాప ఈ మహిళ గ్రహించలేకపోయింది. సో వాడు అనుకున్న ప్లాన్ని ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకోవడం మొదలుపెట్టిండు. అనుకున్న సాధించిండు. పెళ్లి చేసుకున్న రోజు కూడా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిండు. పార్టీకి రమ్మని చెప్పేసి దోస్తుగాళ్ళని పిలిచి ఆ రోజు కూడా మహిళకు మత్తిచ్చిండు. ఆ మత్తిచ్చి ఆ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ బ్రదర్స్ ఆ మహిళని బలవంతంగా బలాత్కారం చేయించాడు ఈ నవాజ్ అంటోడు ఆ రోజు. దాని తర్వాత ఆస్తి మీద కన్నేసిండు. పాపం ఆ మహిళకు మగదిక్కు ఎవరు లేకపోవడంతో, ఇంటికి పెద్ద ఎవరు లేకపోవడంతో వీడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండు. సపోర్టు ఎవరు వెనకాల ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్లో పెద్దవాళ్ళు. సో ఇవన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఆస్తిపై కన్నేసి
నేను బిజినెస్ చేస్తా, నేను ఒకటి చెప్పిండు, ఆమెకు ఒక ప్లాన్ చెప్పిండు, నేను ఈ బిజినెస్ చేయబోతున్నాను, ఆ బిజినెస్ నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి సుమారు 17 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఆమె దగ్గర నుండి తీసుకున్నాడు. తర్వాత చూసుకుంటే బంగారం, ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం కూడా ముత్తూట్ ఫైనాన్స్ అవి ఉంటాయి కదా, అలా పెట్టించి దాని ద్వారా కూడా డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టిండు. ఇక మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది సో నన్ను ఇది చేస్తున్నానని చెప్పేసి ఆమెకి ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏమైందంటే ఆ మహిళను తన ఇంటికి తీసుకెళ్ళిండు నవాజ్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆ మహిళను నవాజ్ ఏం చేసిండు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆమెను బంధించడం జరిగింది. అంటే ఎవరితో కాంటాక్ట్ కాకుండా, బయటికి వెళ్ళకుండా, ఎవరు ఈమెతో మాట్లాడకుండా ఒక ప్రయత్నం అయితే చేసిండు ఈ నవాజ్ అంటాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం మరి వాళ్ళ అమ్మ నాన్నైనా మంచోళ్ళు కావచ్చు, అర్థం చేసుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఈ మహిళ అనుకున్నది. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా, నవాజ్ పేరెంట్స్ కూడా ఈ మహిళను టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఏమని టార్చర్ చేశారంటే, మావోడు హిందూలోకి కన్వర్ట్ కాలేదు, మేమెవరం హిందూలోకి కన్వర్ట్ కాలేదు, నువ్వు మావోని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే మా మతంలోకి వచ్చినావు, నువ్వే కన్వర్ట్ అయినావు అని చెప్పేసి వాళ్ళు టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇట్లా మాటలు అనుకుంటూ ఆమెని దాడి చేయడం, ఆమెను కొట్టడం, అటు భర్త కొట్టినట, ఇటు మామ అత్తలు కూడా కొట్టడం జరిగిందట. టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు ఈ నవాజ్ కుటుంబ సభ్యులు అంతా కూడా. సో ఇవన్నీ గ్రహించినటువంటి మహిళ ఈ ఆమెతో కాలేదు, నన్ను ఈ విధంగా హింస పెడుతున్నారు, సో నేను మొత్తం నాకు బ్లాంక్ అయిపోయింది, నేను ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పడిపోయినా అని చెప్పేసి ఆమెనే ఎంతో మనోవేదనకు గురైంది, చాలా మదన పడ్డది. సో చెప్పుకోవడానికి కూడా ఎవరు పెద్ద దిక్కు లేకపోయేసరికి ఆ బాధనంతా కూడా ఆమె ఆ 4 గోడల మధ్యననే భరించిందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ కొట్టడంతో పాటుగా చల్ నువ్వు ఇక మా మతంలోకి వచ్చినావు కదా, మా మతంలోకి వచ్చినావు కాబట్టి నువ్వు మా ఖురాన్ చదవాలి, అదేవిధంగా మేము తినే తిండి ఏదైతుందో ఆ బీఫ్ కూడా నువ్వు తినాలని చెప్పేసి ఆమెతో బలవంతంగా ఖురాన్ చదివించారట. అదేవిధంగా బీఫ్ అంటే ముస్లిమ్స్లో కొంతమంది బీఫ్ తింటారు, ఇది నిజం. సో అయితే వాళ్ళు తినే తిండి బీఫ్ అంటే నాకు ఇష్టం లేదు, నీ బీఫ్ తినను అన్న చెప్పినా కూడా నువ్వు మా మతంలోకి వచ్చినావు, నువ్వు ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి బలవంతంగా ఆమెకు నోటిలో కుక్కడం జరిగిందంట. అదేవిధంగా ఖురాన్ కూడా చదివిపించిరట. ఇది మా మతానికి చెందినటువంటి ఒక పవిత్ర గ్రంథం, అది నువ్వు చదవాలని చెప్పేసి ఆ ఖురాన్ను కూడా ఆమెతో బలవంతంగా చదివించిరట. సో ఈ టార్చర్లన్నీ చూసినటువంటి మహిళ ఈ ఆమెతో కాలేదుగా. సో నేను ఇప్పుడు ఇదంతా చెప్పకపోతే, ఇదంతా కూడా బయట పెట్టకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది, నేను ఆగమైపోతా అని చెప్పేసి అనుకుందట. అయినప్పటికీ కూడా ఆమె ఇంకా కొంచెం చూద్దాం మరి మారుతారేమో అని చెప్పేసి ఇంకా ఆమె అనుకుందట. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఫ్లాట్ని వీళ్ళ పేరు మీదకి రాపించుకున్నారట. నవాజ్ పేరు మీదకి ఈమె దగ్గర ఉన్న ఫ్లాట్ని అతని పేరు మీదకి రాసుకున్నారట. ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందట. ఆ మహిళకు ఉన్నటువంటి ఫ్లాట్ని నవాజ్ పేరు మీదకి వాళ్ళు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నవాజ్ కుటుంబ సభ్యులు.
సో ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఆమె సైలెంట్ ఉంది. తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే ఈ మహిళ పేరుతోని వాళ్ళు లోన్ కూడా తీసుకోవడం జరిగిందట. లోన్తో డబ్బులు ఇక ఇవంతా చేసినా కూడా ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఆమె ఆమె పడ్డటువంటి ఈ నవాజ్ అంటాడు ఆ మహిళకు ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఏ విధంగా ట్రాప్ చేసిండు, ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా ఆమె దగ్గర నుంచి వెళ్ళి ఏమేమి వసూలు చేసుకున్నాడు, ఎట్లా రేపు చేసాడు, ఎట్లా మొత్తం మంది ఇచ్చాడు, ఇవన్నీ జరిగినాయి. వాడు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇవంతా చేసినా కూడా ఆమె తట్టుకుంది. సో చివరిగా ఆమె ఎప్పుడు బయటకు వచ్చిందంటే ఆమె పేరు పైన లోన్ కూడా తీసుకున్నట. ఈ లోన్ తీసుకున్న తర్వాత ఆమెకు ఫోన్లు రావడం మొదలైనట. మీ పేరు మీద లోన్లు వచ్చినాయి, మీరు డబ్బులు కట్టాలి, మీరు ఇవ్వాలని చెప్పేసి ఈ టార్చర్ భరించలేక ఇక నాతో కాదు అని చెప్పేసి ఎట్టకేలకు ఆమె బయటకు రావడం జరిగింది. ఈ రాకముందు కూడా ఆమె ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిందంట నవాజ్తోని. నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, నా బంగారం నాకు ఇచ్చేసాయి, నా పేరు మీద ఉన్నటువంటి ఆ ఫ్లాట్ తీసుకున్నావు కదా నాకు ఇచ్చా అని చెప్పేసి ఆమె కాస్త ఆమె వాళ్ళతోని రిక్వెస్ట్ చేసిందట. సో రిక్వెస్ట్ ఇవన్నీ నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, ఇక నాతో అయితే లేదు, నాకు టార్చర్ అవుతుంది నీ వల్ల, నాతో ఇది కాదు. సో నువ్వు ఏవైతే డబ్బులు తీసుకున్నావు 17 లక్షలు కావచ్చు, నా బంగారం తీసుకున్నావు, అట్లనే నా ఫ్లాట్ కూడా నీ పేరు మీదకి మార్చుకున్నావు కదా, అవి నాకు ఇచ్చేసే, నీ వెళ్ళిపోతా ప్లీజ్ నవాజ్, నీ దండం పెడతా, నాతో కాదు అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేసిందట. రిక్వెస్ట్ చేసినా కూడా ఆమెను ఇంకా టార్చర్ చేయడం మొదలుపెట్టినట. ఇవంతా అయిన తర్వాత ఇక ఇట్లనే ఉంటే, ఇదే తరహాలో ఉంటే ఇక మొత్తం నా జీవితం మొత్తం ఆగమైపోతుంది, నన్ను చంపేస్తారు వీళ్ళు, ఆఖరికి వీళ్ళు వెనకాడరని చెప్పేసి గ్రహించిన మహిళ ఎట్టకేలకు నిన్న రాత్రి సమయంలో కూకట్పల్లిలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఈ బాధిత మహిళ. సో దగ్గర సంవత్సరంన్నర కూడా ఆమె ఈ టార్చర్ అంతా కూడా అనుభవిస్తూ వస్తూ ఉంది. ఎప్పుడైతే షాప్ పేరుతో వాడు పరిచయం అయ్యాడో అప్పటి నుండి నిన్న రాత్రి వరకు కూడా ఆమె చాలా అంటే చాలా నరకం చూసింది. సో నిన్నటి రోజున రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎట్టకేలకు. సో ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ జరిగిన విషయాలన్నీ కూడా ఆ మహిళ మొత్తం చెప్పడం జరిగింది. మొదటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆమె చెప్పడం జరిగింది. సో మనం ఇందులో ఇంకొకటి మర్చిపోయినాం. సో ఈ పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమె ఇంకా కొన్ని విషయాలు చెప్పింది. ఇంకేం విషయాలు చెప్పిందంటే అప్పటికే నవాజ్ అనేటువంటి 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఈ మహిళతోని మూడో పెళ్ళి. ఈ నవాజ్కి అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ విషయం తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే ఎప్పుడైతే తను ఇంటికి తీసుకెళ్ళిండో ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ నవాజ్ భాగవతం అంతా ఆమె తెలిసింది. అప్పటికే వీనికి 2 పెళ్ళిళ్ళు అయినాయి, నన్ను వీడు చేసుకుంది 3వ పెళ్ళి అని చెప్పేసి అప్పుడు కూడా ఆమె గ్రహించింది. సో ఇవన్నీ కారణాలతో ఈ లవ్ జిహాద్ అనేది జరిగిందని చెప్పుకోవాలి. సో ఈ లవ్ జిహాద్ అనేది కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు. మరి ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి, లవ్ జిహాద్ అనాలా వద్దా అనేది నేను మీకే వదిలేస్తున్నా. సో మీరేమనుకుంటున్నారు, ఇది ఖచ్చితంగా లవ్ జిహాదేనా, లేదంటే ఒక మనిషి చేసిన వ్యక్తిని మతంతో ఎలా పోలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? సో ఎందుకంటే అతను చేసిన కథ అంతా కూడా మరి ఒక జిహాద్ తరహాలోనే అనిపించింది నాకు. కొంచెం ఒక పేరైతే పెట్టిగా లవ్ జిహాద్ అని చెప్పేసి అంటారుగా, కేరళ స్టోరీ ఉంది కదా, కేరళ ఫైల్స్, సేమ్ అదే తరహాలో అంతా కూడా జరిగింది ఈ మహిళను ట్రాప్ చేసే విషయంలో. నవాజ్ ఆ కేరళ స్టోరీ, కేరళ ఫైల్స్ సినిమాని మనకు కళ్ళగట్టినట్టుగా చూపించడం జరిగింది ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత. సో ఇది హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లిలో జరిగినటువంటి లవ్ జిహాద్ పేరిట జరిగినటువంటి ఒక భారీ కుట్ర, ఒక భారీ మోసం మొత్తానికి బట్టబయలైంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. దానిపైన
ఈ విషయంలో దాని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదంటే ఓన్లీ నవాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం అయితే ఒక విచారణ అయితే జరుగుతుంది.